ఇక్కడ కనిపిస్తున్న ఈ నలుగురు మంచి ఫ్రెండ్స్ అండ్ వీళ్ళ డ్రీమ్ ఏంటి అంటే బాగా డబ్బులు సంపాదించాలి, రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని. అందుకోసం ఈ నలుగురు వేసిన ప్లాన్ ఏంటి అంటే వీళ్ళు చదివే కాలేజీలోనే ఏ స్టూడెంట్ అయితే రిచ్గా కనిపిస్తాడో అలాంటి స్టూడెంట్ని టార్గెట్ చేస్తారు. అలా టార్గెట్ చేసి వీళ్ళలో ఒకడు అతని దగ్గరికి వెళ్ళి మాటలు కలిపి ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకొని అతని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. ఇతను రిచ్ పర్సన్ అని కన్ఫర్మ్ అయిన వెంటనే వీళ్ళలో ఒకడు ఎవరు లేని టైం చూసుకొని అతని దగ్గర ఉన్న ఫేక్ గన్ను అండ్ నైఫ్ తోటి ముసుగేసుకొని అతన్ని బెదిరించి బలవంతంగా కారులోకి ఎక్కించుకుంటాడు. అలా వీళ్ళు నలుగురు కలిసి అతన్ని ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్ళి అతన్ని బెదిరించి అతని దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తారు. సో ఇదే ప్రాసెస్లో వాళ్ళ కాలేజీకి చెందిన మహాంతేష్ అనే అబ్బాయిని కూడా కిడ్నాప్ చేసిర్రు అండ్ అతని దగ్గర 50,000 కూడా డిమాండ్ చేసిర్రు. కానీ అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేయడంతో వాళ్ళు వెంటనే 10,000 అరేంజ్ చేసుకొని వీళ్ళకి కొట్టేసిర్రు. అంతేకాకుండా వెంటనే ఈ విషయాన్ని కూడా దగ్గరలో ఉన్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే బెంగళూరు పోలీస్ వాళ్ళు విత్ ఇన్ 2 అవర్స్లో వీళ్ళ లొకేషన్ని ట్రేస్ చేసుకొని ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేసిర్రు, మహాంతేష్ని కూడా సేవ్ చేసిర్రు. సో చూసిరు కదా, ఇలాంటి వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నారు. మరి మీకున్న ఫ్రెండ్స్ ఇట్లా కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించే టైపా, లేదంటే మీకు ఏదైనా ఆపద వస్తే వెంటనే రియాక్ట్ అయ్యి మిమ్మల్ని సేవ్ చేసే టైపా? కింద కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ వాళ్ళకి ఈ రీల్ని ట్యాగ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రీల్ని షేర్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయిపోండి.